కీర్తి సురేష్ లీడర్లో నటించిన రఘుతాత మూవీ ఆగస్టు 15వ తారీఖున తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఇక ఫైనల్గా మన తెలుగులోకి G5లోకి స్ట్రీమింగ్లోకి వచ్చింది. మన దగ్గర G5 అకౌంట్ అయితే లేదు, సబ్స్క్రిప్షన్ నేను తీసుకోలేదు. అండ్ మూవీ రిలీజ్లోనే మూవీ డౌన్లోడ్ చేసుకుని చూసా. ఓవరాల్గా మూవీ చూసుకున్నట్లయితే నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చొచ్చేమో. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం స్లో పేస్లో ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం డైరెక్టర్ అయితే క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. సెకండ్ హాఫ్లో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ గ్రాఫ్ అయితే పెరుగుతూ పోయిందనమాట. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే మన కీర్తి సురేష్ మూవీలో బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. బ్యాంక్ ఎంప్లాయ్తో పాటు కవితలు నవలలు రాస్తూ ఉంటారు, అంటే రైటర్ అని కూడా చెప్పొచ్చు. ఈమె మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సమాజంలో బాయ్స్ గర్ల్స్ అందరూ ఒకటే, అందరికీ సమానమైన హక్కులు అనేవి ఉండాలి, అలానే నేను ఎవరి మాట విన్ను, నా మాట అందరూ వినాలి అనే టైప్ ఆఫ్ మైండ్ సెట్ కీర్తి సురేష్ది. అలాంటి క్యాండిడేట్కి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. మరి ఆ ప్రాబ్లమ్ని తను ఎలా సాల్వ్ చేసుకున్నది, ఆ ప్రాబ్లం నుంచి ఆమె బయట పడిందా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ మొత్తం ఈ రఘుతాత మూవీలో అయితే మీరు చూడొచ్చు. ఆ ప్రాబ్లం ఏందో చెప్తే మళ్ళీ మూవీ స్పాయిలర్ అయిపోద్ది, మీకు కూడా ఇంట్రెస్ట్ రాదు మూవీ చూడడానికి, అందుకనే చెప్పట్లేదు. అండ్ మూవీలో మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే, ఇది తమిళ్ ఒరిజినల్ వెర్షన్ కాబట్టి ఆ సాంగ్స్ అయితే నాకు అంత ఎక్కలేదు, సాంగ్స్ అంత బాగాలేవు. మీరు ఆ సాంగ్స్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తూ మూవీ అయితే చూసేవచ్చు OTT కాబట్టి. ఇక ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్లో ఉంటుంది, ఇదే నాకు మైనస్ పాయింట్స్ అనిపించాయి. అండ్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఇది 90s టైంలో మూవీ రన్ అవుతుంటుంది. ఆ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. అలానే కీర్తి సురేష్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక మొండిది, అంటే ఒక మొండి పిల్ల ఎలా ఉంటుంది అనే క్యారెక్టర్ని అయితే చాలా బాగా ప్లే చేశారు. అండ్ క్లైమాక్స్ కూడా ఒక మంచి ఫీల్ గుడ్ని అయితే ఇచ్చింది. అండ్ ఈ మూవీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటాయి, ఏదో అలా వచ్చి పోతారు అలా ఏమి ఉండదు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఇది ఈ మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్ అయితే. అండ్ ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీ ఐబొమ్మతో పాటు మూవీ రిలీజ్లో కూడా ఉంది. అంటే మీకు G5 లేకపోతే ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. మూవీ అయితే బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది మూవీ రివ్యూ అయితే. అండ్ ఇటువంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.